నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఎల్బీనగర్ ప్రాంతంలో గల గో గ్యాస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు గ్యాస్ నింపడం లేదంటూ ఆటో డ్రైవర్లు గ్యాస్ బంక్ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగి భారీ ఆందోళన చేపట్టారు. గ్యాస్ కోసం ఆటో డ్రైవర్లు నిన్న రాత్రి నుండే బంక్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము వరకు వేచి చూసిన బంక్ సిబ్బంది గ్యాస్ నింపడంలో తీవ్ర జాప్యం చేశారని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. చివరకు గ్యాస్ నిల్వలు అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో ఆటో డ్రైవర్లు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బంక్ రీడింగ్ మీటర్లలో ఇంకా 38% గ్యాస్ నిల్వ ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ సిబ్బంది లేదని అబద్ధం చెబుతున్నారని డ్రైవర్లు మండిపడుతున్నారు. రాత్రంతా వేచి ఉన్న గ్యాస్ కొట్టకుండా కావాలనే సమయం వృధా చేశారని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కారణంగా ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ఆటోలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. మీటర్లో గ్యాస్ కనిపిస్తున్నా లేదని చెప్పడం దారుణం. గ్యాస్ కొట్టే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదు అని ఒక ఆటో డ్రైవర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయ్యా, తెలంగాణ ప్రజలకు అలాగే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆటో డ్రైవర్లు అందరి తరపున మా బాధలు వినిపించుకుంటాం. మా బాధలు ఒకసారి ఏ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోరు. ఒక్కసారి వినండి. రాత్రి సాయంత్రం 4 గంటలకు వచ్చినాము. ఒక్కొక్క బండి వరుసగా చూడండి, లైన్ గా పెట్టుకొని బండ్లు ఉన్నాము. ఒక్కొక్కరం వచ్చినాము. 12 గంటల దాకా కొట్టిర్రు. 12 గంటల తర్వాత ఏ బండి అయితే స్టాక్ అయిపోతే నో స్టాక్ బోర్డు పెట్టాలి. నో స్టాక్ బోర్డు లేదు. గ్యాస్ ఉంది ఆల్రెడీ. మా బతుకులతోటి ఇట్లా ఆటలు ఆడుకుంటే మేము ఎట్లా బతికేది? ఇప్పుడు నైట్ మొత్తము నిద్రగాసి బండ్లకు గ్యాస్ కొట్టించుకొని తెలంగాణ నిద్రగాసి బండ్లకు గ్యాస్ కొట్టించుకొని పొద్దున్నే ఆ పిల్లలకి ఇట్లా చూసుకోకుండా మా డ్రైవర్ అన్నలు బండ్లు తీసుకొని రోడ్ల పొంటి భిక్షగాలలాగా అడుకోవాల్సి వస్తుందండి. డబల్ అయ్యింది గ్యాస్ రేటు. ఇంత ముందుకు ఏదైతే సంక్షోభం ఉందో దానికి మేము గిట్లా పద్ధతిగా పాటిస్తున్నాం. మేమందరం గిట్లా ఓకే. కానీ గ్యాస్ నిండా ఏదైతే బంకులో గ్యాస్ పెట్టుకొని గ్యాస్ కొట్టకపోతే మేము 10 గంటలు 12 గంటలు తిండి తినక తిప్పలు తినక పిల్లలు చూసుకోకుండా మా డ్రైవర్ అన్నలు మేము ఎంతకాలం బతకాలి? మా గురించి ఒక మీడియా పట్టించుకోరు, ఒక పత్రిక వాళ్ళు పట్టించుకోరు, ఒక రాజకీయ నాయకులు పట్టించుకోరు. మా బతుకులేంది? డ్రైవర్ అంటే ఇజ్జతే లేదు అసలు. ఇప్పుడు ఏమంటున్నారు? స్టాక్ లేదని అంటున్నారు. స్టాక్ నిండా ఉంది. అది పర్సంటేజ్ ఒక 38% చూపిస్తుంది. ఆ ఉన్నదన్న కొట్టాలి కదమ్మా. ఎవరైతే లేదు స్టాక్ అయిపోయింది అంటున్నారు. నో స్టాక్ అనే బోర్డు పెట్టాలి. నో స్టాక్ బోర్డు పెడితే మేము ఎవరం ఉన్నాం కదా, ఇంకో దానికి లైన్ కట్టుకుంటాం కదా. ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో అదే రేట్ ఇస్తున్నారు. డబల్ గ్యాస్ రేట్ అయింది. 57 రూపాయలు ఎక్కడ, 100 రూపాయలు ఎక్కడ? ఈ రోజు చూడండి, మీరు గూగుల్లో కొట్టైనా చూడండి, ఆన్లైన్ లో చూడండి, 100 రూపాయలు ఉందండి గ్యాస్ రేటు. కానీ మా రేట్లు మటుకు పెరుగుతలేవు. ఒక ఛాయ బండి ఒక టిఫిన్ సెంటర్ 30 రూపాయల నుంచి 45 రూపాయలు పెంచుకునే శక్తి తనకుంది. కానీ మేము 3 లక్షలు 2 లక్షలు బండ్లు పెట్టి ఎవరో కింద బానిస బతుకులు ఇంకెంతకాలం మేము? ఒక ఆయననేమో కొద్దిగా బాగలేడని తీసేస్తే ఇంకో ఆయన వచ్చి డ్రైవర్లకి ఇది చేస్తాం అనుకుంటా ఫ్రీ బస్సులు పెట్టి ఈ రోజు మమ్మల్ని ముంచిర్రు. ఏంది మా బతుకులు? అసలు ఎవరికి చెప్పుకోవాలి? మేము కూడా ఓట్లు వేసినాం. మీ ప్రజలమే కదా, మీ కుటుంబీకులమే కదా. ఇంకా రేట్లు పెంచుతందుకు ఇప్పుడు 92 రూపాయలు 93 రూపాయలు. చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు. మీకు చాలా మంది గవర్నమెంట్ కానీ మినిస్టర్ కానీ సంబంధించిన టీచర్ కానీ చాలా స్టాక్ ఉంది అంటారు. మీరేమో లేదంటారు. స్టాక్ ఉంటే రాజ్యంగా స్టాక్ ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటు పెంచుకుంటారు. ఒకరు 93, ఒకరు 96. ఇప్పుడు
120 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పంపు మీద చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్. చర్యలు తీసుకోవాలి. కాకుండా అన్నీ ఉన్నాయి. రేటు పెంచి 80% రేపు పొద్దున 5 గంటలకు వెళ్ళాను గ్యాస్ కొట్టిద్దామని. ఇంతకే డబ్బులు తెచ్చి 3 గంటలు పడ్డా గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు ఆటో నగర్లో ఆ 600 బండ్లు వాళ్ళు బతుకులేంది, మా బతుకులే ఈడికి వస్తామో వీళ్ళు లేదంటారు. వీళ్ళు రేట్లు కూడా తగ్గారు, రోజు 2 రూపాయలు పెంచుతారు. బండ్లు కూడా పోతే ఆడ 99 రూపీస్ చేసారు. ఇప్పుడు అది కూడా మా బండ్లు కూడా అటు పోయి వచ్చిన 100 రూపాయలు లీటర్. ఆ 100 రూపాయలు మాకు ఎంత వస్తుంది? లీటర్ రావట్లే, 30 లీటర్ వస్తుంది మాకు. ఏం సరిపోద్ది? ఆ కిలోమీటర్ నడిపిస్తే 1000 రూపాయలు కొట్టిస్తే 150 కిలోమీటర్ నడిచింది. ఎంత సర్టిఫికేట్ మాకు ఇది? సర్టిఫికేట్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వాలి? ఏమి మేము వస్తున్నాము, ఎవరికి వాళ్ళకి కంప్లీట్ వాళ్ళు డబ్బులు కట్టేస్తారు. వీళ్ళు డబ్బులు కట్టేస్తారు. మా దగ్గర సెట్టింగ్ ఉందా? ఎవడ కంప్లీట్ ఇస్తారు, వాళ్ళు రారు. మా బాధ మేము పడుతున్నాం. మాకు అవసరం ఏంది? మేము ఎట్లా బతకాలి? ఇప్పుడు నిన్న 1000 రూపాయలు కొట్టిస్తే 150 కిలోమీటర్లు నడిచింది. దానికి మా బతుకులేని రోడ్డు మీద మా కష్టాలేంది? అది తెచ్చుకోవాలి, గ్యాస్ కొట్టుతాం. ఇంకో అన్నాన్ని ఏం చేయాలి? మేము చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోతారు, దాని బతుకులేదు మాకు. కనీసం మా ప్రభుత్వం కిందనే చూడాలి కదా, ఏదో కాటే ఇవ్వాలి కదా, అది లేదు. ఈ బతుకుల గురించి మేము నడపలేము, ఆటోలు అన్ని బంద్ పెట్టుకుంటాం. ఉన్న వస్తాం ఎక్కడైనా తిరుగుతాము, అందరితో మాట్లాడి బంద్ పెట్టించుకుంటాం. ఓకే. చెప్పడానికి రాలేదు. వాళ్ళు చెప్పినారు కొట్టే వాళ్ళు పిల్లలు వాళ్ళు లేదంట, ఇంకో ట్యాంకర్ కూడా వస్తుందంట. ట్యాంకర్ కూడా వస్తుందంట. వెయిట్ చేస్తారా? అవసరమైతే మనం మాట్లాడుతున్నాం. మీకు ఉన్న కానీ మలికే పోతా అంటున్నారా? వేరే వాళ్ళకి లేదు, మేము ఉన్నదే వాళ్ళ కోసం. అర్థం చేసుకుంటారు. ఎక్కువ ఉంది, అట్లా అయినా మేము కొట్టించుకుంటున్నాం. ఇక్కడ 92-93 రూపీస్ ఉంది. 100 రూపాయలు ఒక్కొక్క బంకు ఒక్కొక్క తీరు ఉంది. ఆటో డ్రైవర్ సార్, ఇక్కడ సిరీస్ రోడ్ లో, ఎల్బీనగర్ సిరీస్ రోడ్ లో గో గ్యాస్ సెంటర్ దగ్గర రాత్రి సంధి పడిగాపులు కాసుకుంటూ ఇక్కడ తిండి తినక తిప్పలు రేఖ ఉంటే, ఇప్పుడు ఎవరైతే స్టాక్ ఇది గో గ్యాస్ యజమాని ఎవరైతే ఉన్నారో లో స్టాక్ బోర్డు పెట్టకుండా గ్యాస్ లేదని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఇప్పుడు తిండి తినక తిప్పలు దగ్గర రాత్రి సంధి ఉన్నాం సార్. ఇప్పుడు 6 అయినాక ఏది లేదు సార్. నో స్టాక్ ఒక బోర్డు పెట్టినా కానీ మేము వెళ్ళిపోతాం సార్. బోర్డు లేదు, ఏది లేదు సార్. స్టాక్ ఉంది సార్, ఇక్కడ స్టాక్ ఉంది. స్టాక్ ఉన్నాక కూడా డబ్బులకు కక్కుడు పడి ఎక్కువ రేటుకు అమ్ముకుందాము, ఇంకా రేటు పెరుగుతుంది మన ఉద్దేశంతో మాకు సార్ ఇది అలా చేస్తున్నారు సార్. ఇక్కడ పొద్దున 6 గంటల నుంచి మేము ప్రతి ఒక్కరికి మా బాధ ఎవరికి చెప్పుకోవాలని అర్థం అవ్వట్లేదు సార్. లేదు సార్, నేను ఒక టీజీ ట్రాన్స్ సిటీలో మొత్తం ఇదే పరిస్థితి సార్. సిటీలో మొత్తం తిరుగుతాను. లేదు సార్, పెట్రోల్ డీజిల్ లేదు, బంకులు ఖాళీగా ఉన్నాయి, కానీ గ్యాస్ మొత్తం ఇదే ప్రాబ్లం సార్. నేను ట్రాన్స్ ఉమెన్ సార్, నేను ట్రాన్స్ ఉమెన్ ఆటో డ్రైవరు. నేను సిటీ మొత్తం తిరుగుతాను సార్. నైట్ ఇట్లా మొత్తం ఆటోలు ఎక్కడ చూసినా 200 ఆటోలు సార్. మేదీపట్నంకి వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాను. మేదీపట్నం, బాలనగర్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, తాడ్బండ, ఎల్బీ నగర్, సాగర్ రింగ్ రోడ్, చింతలకుంట, పత్తి, తన నాగోలు, ఎక్కడ చూసినా 200-300 బండ్లు ఆగి ఉన్నాయి సార్. స్టాకు రాత్రి ఏదైతే బాలనగర్ లో
ఒక బండి వచ్చింది సార్, బండి వచ్చినాక మాకు శాతం అయితే లేదని రిటర్న్ పంపించారు సార్ నా కళ్ళ ముంగట. అన్ని పంపులు అయినప్పుడు ఇదెందుకు లేదు గ్యాస్ ఉండిపోయి పడిగాపులు కాసుకుంటూ ఉన్నాం సార్. ఇప్పుడు 6 అవుతే తీస్తారేమో, వాళ్ళు లేబర్ అలసిపోయి ఉంటారేమో అని 6 గంటల దాకా వెయిటింగ్ చేశాను సార్. 6 గంటల తర్వాత అడిగితే నో స్టాక్ బుక్ లేదు, స్టాక్ లేదని అంటున్నారు సార్. సిరీస్ రోడ్ సార్, ఇక్కడ ఒక 200 మెంబర్స్ ఉన్నాం సార్. గో గ్యాస్ సార్, సిరీస్ రోడ్ లో గో గ్యాస్ సార్. పత్తి తన సార్, ఇది ఒక పత్తి తన స్టాక్ వచ్చినా కానీ లేబరు ఓనర్ ఏది వాళ్ళు కొట్టకుండా. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఈ బంకు కాడ పత్తి బంకు కాడ హైదరాబాద్ లో ఉన్న పత్తి బంకు కాడ మా ఆటో డ్రైవర్ల ఇదే పరిస్థితి. ఒకసారి మీరు చూడండి, ఈరోజు సోషల్ మీడియా ఎంతో ఫాస్ట్ గా ఉంది. ప్రతి ఒక్కరు డ్రైవర్ అన్నది సహకరించండి. ఏడ చూడు 200 బండ్లకు తక్కువ ఉంటే మీరు ఏ చెప్తా చేస్తాను. ఏడ చూడు 200 బండ్లు. రాత్రి నేను బాలనగర్లో ఒక తానికి పోయి చూస్తే అడిగితే అక్కడ ఎవరైతే లేబర్స్ ఉంటారో 4 ఉన్నారు. వచ్చిన ట్యాంకర్ ని రిటర్న్ మలిపించారు. మాకు సాధన అవుతలేదు, రిటర్న్ మలిపించారు. ఇదే అండి మా బతుకులు. లైన్లు కట్టి మేము బతుకుతే, లైన్లు కట్టి ఇలాగ మేము గ్యాస్ కొట్టించుకుంటే రేట్ వచ్చేస్తే ఏవైతే కార్పొరేట్ సంస్థలకు మా ఓట్లు వేపించుకొని ముఖ్యమంత్రి గారు ఇది ప్రజారాజ్యం అన్నారు. ఇది ప్రజల రాజ్యము, దోపిడీ దొంగల నుంచి విముక్తి కలిగింది. ఎవరైతే గరీబుల రాజ్యం అన్నారు, ఈ రోజు మేము గరీబుల రోడ్లో పడ్డాము. మీ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల, మీ పథకాల వల్ల మీరు ఓట్లు తీసుకొని మేము రోడ్లో పడ్డాము. ఈ రోజు వచ్చిన సంక్షోభంలో మా రేట్లు పెరిగినాయని, ఏదైతే గ్యాస్ పెరిగిందో మేము ఇట్లా పెంచాలని టిఫిన్ సెంటర్ వాళ్ళు, హోటల్ వాళ్ళు అందరూ పెంచుతున్నారు. కానీ మేము 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అప్పులు చేసుకొని రాత్రింబగలు కష్టపడుతూ ఆటో నడుపుకున్నా మాకు మేము పెంచుకునే అధికారం లేదా రేటు? ఇదా డ్రైవర్ ఈ రోజు హైదరాబాద్ లో బతికే పరిస్థితి. పెంచుకునే అధికారం మాకు లేదు. ఒక కార్పొరేట్ సంస్థకు మా ఆటో, మా ఇన్సూరెన్స్ ఏమన్నైతే ఏది ఇవ్వరు డ్రైవర్ కు. కానీ ఒక కార్పొరేట్ సంస్థలకు మేము బానిసలం. ఎందుకు ఇట్లా? మాకు ఒక యాప్ కావాలి, ప్రభుత్వ యాప్ కావాలి. అది ఒక ఖచ్చితమైన రేటు నిర్ణయించండి అని. ఒక డిమాండ్ ఉన్నప్పుడు ఒక రేట్ ఇస్తాడు, డిమాండ్ లేకపోతే ఒక రేట్ ఇస్తాడు. ఇది ఎక్కడండి? కానీ డిమాండ్ ఉన్నప్పుడు గ్యాస్కి ఒక రేటు, మరి 20 రూపాయలు, 30 రూపాయలు లీటర్ ఇవ్వండి. డిమాండ్ లేనప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు 100 రూపాయలు ఇవ్వండి, అట్లా ఇవ్వండి మరి గ్యాస్ ఇట్లా. కానీ మాకు ఒకటే రేటు ఉంటుంది కదండి. నుంచి రేటు పెంచాలి. ఈ ఉద్యమం ఇక్క ఆగదు. మాకు రేటు పెంచిందాక చావో రేవో తేల్చుకోవడానికి ఈ ఆటో సమంతా రెడీగా ఉంది.